ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 141వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమెన్. నేను ప్రభు అయిన క్రీస్తు వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నా ప్రార్థన నీకు ధూపము వలెను ఉండునుగాక. నేను చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి ఏ పాపము, కల్మషము, స్వార్థము లేనిదై అంగీకారముగా ఉండునుగాక అని నేను ప్రభు అయిన క్రీస్తు వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు వారికి మన ప్రార్థన అంగీకారముగా ఉండాలంటే ధూపము వలెను, నైవేద్యము వలెను ఉండి ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మనలోని ప్రతి కల్మషమును, పాపమును, దుష్ట సాంగత్యమును దూరపరుచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన వీరులమై స్తుతి చేస్తూ ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉందో లేదో అని నీవు అనుకొనుచున్నావేమో. మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలంటే మనము ఏమి చేయాలి? దేవునిలో మనము అడిగినది విశ్వాసముతో పొందుకొని ఉన్నామని నమ్మాలి. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నాకు ఎందుకని జవాబు రావటం లేదు? నా ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా లేదని నీవు అనుకొనిచున్నావేమో. మనలోని ప్రతి పాపమును తుడిచివేసుకొని నీవెప్పుడైతే దేవుని నామములో, యేసు క్రీస్తు నామములో ఇది జరుగునుగాక అని నీవు ప్రార్థించి ఉన్నావో, నీవు పాపమంతయు విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉన్నావో, దేవుని పోలి జీవిస్తున్నావో, నీవు ఏది అడిగినను దేవుడు నీ ప్రార్థన ధూపము వలెను, నీవు చేతులెత్తి ప్రార్థించుట సాయంకాల నైవేద్యము వలెను దేవుని దృష్టికి అంగీకారముగా ఉండేటట్లు చేసే దేవుడు. కాబట్టి మనకి దేవుడు ఇవ్వటం లేదని మనము ఇబ్బంది పడకూడదు, ఇంకను ప్రార్థించాలి. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు వారికి ఏ సమయములో ఏది మనకు కావాలో మనకు ఇచ్చే దేవుడు. మనము ప్రార్థిస్తున్నాము కానీ అది దొరకటం లేదు, దానికి జవాబు రావటం లేదు, దేవుని దృష్టికి అంగీకారముగా లేదేమో అని మనము అనుకొనిచున్నామేమో. కానీ అది పొరపాటే. ఏ సమయంలో ఏది కావాలో ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. మనము అడగాలి, విశ్వసించాలి. దేవుని దృష్టికి మనము నిందారహితులముగా అంగీకారముగా ఉండాలి. అంతేకాని పాపము చేస్తూనే లేదా వ్యభిచరిస్తూనే, విగ్రహారాధన చేస్తూనే నాకు అది కావాలి, ఇది కావాలి అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఏమాత్రము కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు గనుక ఆయనను పోలి మనము జీవిస్తూ ఉంటే, పాపరహితమైనటువంటి, పాపము లేనటువంటి జీవితము మనము జీవిస్తే, పాపము లేనటువంటి జీవితము జీవిస్తే ప్రభు అయిన క్రీస్తు వారు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మనము అడుగుచున్నాము కానీ మనకు జవాబు రావటం లేదు, ఇంకా ఇవ్వటం లేదని నీవు అనుకొనవచ్చు. కానీ దేవుని ప్రణాళిక వేరొకలాగా ఉన్నది. నీవు అడిగినది కొంచెమే, కానీ దేవుడు ఏ సమయములో నీకు ఇయ్యదలిసి ఉన్నాడో ఆ సమయంలో నీవు అడిగిన దానికంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నీకు ఏది అవసరమో నీ తల్లి గర్భములో నీవు పడకముందే అది దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. నీకు ఏది కావాలో అది ఇచ్చి ఆశీర్వదించడానికి
సిద్ధముగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము తల్లి గర్భంలో ఇంకా పడలేదు, ఇంకా పిండమై ఉండలేదు. అప్పుడే మనలను దేవుడు ఏది అవసరమో అది ఇచ్చి ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిందారహితులమై దేవునికి ప్రార్థన చేయాలి. మన చేతులతోనూ నడకతోనూ ప్రవర్తనతోనూ మాటలతోనూ ఏ విధమైన పాపము చేయక మనము చేతులెత్తి దేవుని ప్రార్థించినప్పుడు అది సాయంకాల నైవేద్యము వలె దేవుని దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.